గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ రోల్‌ని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా, క్రీమీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో, దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, 2 పచ్చిమిరపకాయలు, గోధుమ పిండి, తగినంత ఉప్పు, ఒక టమాటా. సో, గోధుమ పిండిలోని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ముద్దలా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్‌గా ఉండాలి. ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా వేసి వేపుకుంటూ మగ్గించుకోవాలి. సో, బాగా మగ్గితే టేస్ట్ అంత బాగోదు. సో, మనం కొంచెం కొంచెం మూత పెట్టి తీస్తూ వేపుకుంటూ ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక చిన్న టమాటాని కోసి ఏసుకుంటే దాని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సో, మీరు టమాటా ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లోకి తగినంత ఉప్పు, ఒక చెంచా కారం అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. సో, ఈ 3 పదార్థాలు ఆ ఉల్లిపాయలకి అన్నిటికి పట్టేలాగా కలుపుకుంటూ దాన్ని మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇవి లేకపోయినా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో, మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత మనకి దగ్గరికొచ్చేసింది. అండ్ వీటికన్నిటికి కూడా ఈ సాసెస్ అన్నీ కూడా పట్టాయి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని 4 భాగాలుగా చేసుకొని మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే చపాతీని బాగా ఒత్తుగా చేయకూడదు అండ్ బాగా పలుచగా కూడా చేయకూడదు. మాక్సిమం మీడియం సైజ్‌లో చేస్తే మనకి ఎగ్ రోల్ అన్నది చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. ఇది హోమ్‌మేడ్ కాబట్టి మాక్సిమం మీడియం సైజ్‌లో చేసుకుంటేనే ఒక ఎగ్ రోల్ అన్నది ఒక ఇద్దరి వరకు సరిపోతుంది. కడుపు కూడా నిండిపోతుంది. అంత బాగా వస్తుంది. సో, ఈ మాత్రం థిక్‌నెస్‌లోనే మనం చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చపాతీలని 2 వైపులా బాగా వేయించుకోవాలి. అండ్ లైట్‌గా వేగినా పర్వాలేదు. కొంచెం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి స్టైల్‌లో కూడా చేసినట్టుంటుంది. ఎందుకంటే దీన్ని డైరెక్ట్‌గా మనం ఎగ్ వేసి దాని మీద చపాతీ వేస్తే నార్మల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం చపాతీని పక్కన పెట్టుకున్నాం కదా! 3 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్‌ని ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ మీద మనం చపాతీ పెట్టి దాన్ని బాగా అతికేలాగా చేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్ అన్నది దాని ఫ్లేవర్ అన్నది ఆ చపాతీకి బాగా వెళ్తుంది కాబట్టి. సో, ఇప్పుడు చపాతీలు కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ చపాతీల మీద సాసెస్ అన్నవి మనం వేసుకోవాలి. చిల్లీ సాస్ అండ్ నేను మయోనైస్ ఏసుకొని దాన్ని మొత్తం రోల్‌కి స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ ఇందాకల చేసిన స్టఫింగ్ కూడా తీసుకొని దాని మీద కొంచెం మయోనైస్ వేసుకొని ఇప్పుడు దీన్ని రోల్‌గా చుట్టుకోవాలి. సో, రెండిటికి కూడా ఇలాగే సాస్ అండ్ మయోనైస్ అప్లై చేసి స్టఫింగ్ అన్నది ఫిల్ చేసుకొని రెండిటిని రోల్స్‌గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోల్స్‌ని సగానికి కట్ చేసి సర్వ్ చేసి తినేయడమే. సో, చూసారు కదా, టేస్టీ రోల్స్ ఎంత బాగా ఎంత క్రీమీగా వచ్చాయో చూస్తేనే నోరూరిపోతుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.